హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో శ్రీధర్ ఫ్రెండ్ యోగికి అపరిచితురాల గురించి ఏవో కొన్ని క్లూస్ అర్థమయ్యాయని చెప్పాడు. అవేంటో తెల్లారి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉదయం 9:30 బస్టాప్లో నుంచుని తను ఎక్కవలసిన మెట్రో లైనర్ కోసం ఎదురు చూడసాగాడు శ్రీధర్. క్రితం రాత్రి తీసుకున్న మందు తాలూకు హ్యాంగ్ ఓవర్ ఇంకా తన మస్తిష్కం మీద పనిచేస్తున్నట్టుగానే ఉంది. ఓ పక్క బస్ కోసం ఎదురు చూస్తూ మరో పక్క పరిసరాల్ని గమనిస్తున్నాడు అప్రమత్తంగా. సరిగ్గా అప్పుడే శ్రీధర్నే ఫాలో అవుతూ వచ్చిన ఆమె అపరిచితురాలు పూజ ఓ బడ్డీ కొట్టు పక్కన నుంచుని ఓరగా శ్రీధర్ పడుతున్న పాటలను గమనిస్తూ లోలోనే నవ్వుకోసాగింది. మరో 10 నిమిషాలకు తను ఎక్కవలసిన బస్సు వచ్చింది. పరిసరాల్ని మరోసారి శ్రద్ధగా పరికిస్తూ బస్ ఎక్కాడు. ఒక పనిని సాధించటానికి మనిషిలో లోపించేది బలం కాదు, సంకల్పం అని తరచూ తన తాతగారు తనకి చెప్పే సూత్రం గుర్తొచ్చింది అతనికి. యోగి సహాయంతో అపరిచితురాలి ఆచూకీ పట్టుకోగలిగితే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అని ఆలోచిస్తూ దొరికిన ఖాళీ సీట్లో కూర్చున్నాడు. క్రితం రోజు సాయంత్రం ఫ్లాట్కి వెళ్ళగానే రొటీన్కి భిన్నంగా ఏమీ చేయలేదు తను. మరెందుకలా ప్రశ్నించింది అపరిచితురాలు? ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్లు తాగి వచ్చి సోఫాలో కూర్చుని పోస్ట్ చూసుకున్నాను. ఆ విషయం మీదే కొద్ది క్షణాలు ఆలోచించి ఏమీ తట్టక ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమె పొడవైన నల్లటి జుట్టు, 5.6 అడుగుల ఎత్తు, 50 లేదా 55 కేజీల బరువుకి ఒక అందమైన ఆకృతిని ఊహించుకోసాగాడు. ఏ మనిషికైనా 2 ధ్యేయాలుండాలి. ఒకటి కోరుకున్నది సాధించుకోవటం, 2 సాధించుకున్నది అనుభవించటం. అపర్ణని కోరుకున్నావు, చిక్కేలా లేదు. ఇక రెండో ధ్యేయం గురించి ఆలోచనే వృధా. ఇప్పుడు అపరిచితురాల్ని కోరుకుంటున్నావు, సాధించుకునే ప్రయత్నానికి నేను తోడవుతాను. ఇప్పుడు చెప్పు, నీలో ఏమైనా సందేహాలు తలెత్తాయా? అడిగాడు యోగి. ఆఫీస్లో అందరూ ఎవరి పనిలో వాళ్ళు పూర్తిగా లీనమైపోయి ఉన్నారు. నెంబర్ ఆఫ్ క్యూబిక్స్ కింద పార్టిషన్ చేసిన ఆ హాల్లో సుమారు 60 మందికి పైగానే పనిచేస్తున్నా చిన్న శబ్దం కూడా వినిపించడం లేదు. ఆ హాల్లో ఓ మూలగా ఉన్న సీట్లోనే కూర్చునే యోగి దగ్గరికి శ్రీధరే వెళ్ళాడు. రొటీన్కి భిన్నంగా ప్రవర్తించావేమిటి అని అడిగింది కదా, అలా ఏం చేయలేదు నేను, ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీధర్. ఎందుకు చేయలేదు? ప్రతిరోజు ఫ్లాట్లోకి ఎంటర్ కాగానే వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగవు కదా. ముందు నీ డ్రాయింగ్ రూమ్కున్న విండో కర్టెన్ని తొలగించి గ్లాస్ డోర్స్ని పక్కకి తోసి ఫ్రెష్ ఎయిర్ ఫ్లాట్లోకి వచ్చేలా చేసి అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తావు, అవునా? ప్రశ్నించాడు యోగి. అవును. కర్టెన్ తొలగించకపోవడం అనే విషయం ఆమెకేదో ఇబ్బంది కలిగించి ఉండాలి. ఆ తొలగించడం అన్నదాంతో ఆమెకేదో అవినాభావ సంబంధం ఉండి ఉండాలి. ఏమై ఉంటుంది అంటూ ఆలోచనలో పడిపోయాడు యోగి. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏ వైపు నుంచి డిగ్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. శ్రీధర్ నెమ్మదిగా మాట్లాడాడు, పక్క సీట్లో వాళ్లకు కూడా వినిపించకుండా. 2-3 రోజుల్లోనే అర్థమైపోతుంది, కంగారు పడకు అన్నాడు యోగి తనకెదురుగా ఉన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తూ. ఇదంతా అపర్ణకు తెలిస్తే? బావి ఎండిపోతే గానీ నీళ్ల విలువ తెలిసిరాదు. అప్పుడు ఆమెకు నీ విలువ తెలిసినా ఫలితం ఉండదు. దగ్గరలో ఉన్న ఐశ్వర్యరాయిని వదిలేసి దూరంగా ఉన్న అప్పలమ్మ గురించి వర్రీ అవుతావేం? ముందు నువ్వు కూర్చో, చెబుతా అంటూ ప్యూర్ని కేకేసి 2 కాంటినెంటల్ కాఫీ తెమ్మని చెప్పి తనకొచ్చిన అనుమానాలన్నీ స్పష్టంగా రాసి ఎదురుగా క్వశ్చన్ మార్క్ వేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఓ 2 నిమిషాలు నిశ్శబ్దాన్ని ఆశ్రయించాయి. అంతలో పొగలు కక్కుతున్న కాంటినెంటల్ కాఫీ 3 కప్పులు తెచ్చి యోగి టేబుల్ మీద పెట్టాడు ప్యూన్. తలెత్తి వాటికేసి చూసి ఆశ్చర్యపోయాడు యోగి. 2 కప్పులు తెమ్మంటే 3 కప్పులు తెచ్చావేంటి అని అడిగాడు. ప్యూన్ నోటితో సమాధానం చెప్పకుండా, శబ్దం రాకుండా అదోలా నవ్వి కళ్ళతో అక్కడికే వస్తున్న మేరీని చూపించాడు. ఆ 3వ కప్పు నాకు, నేనే డబ్బులిచ్చాను, మీతో కలిసి తాగుదామనిపించి. నా కప్పు కూడా ఇక్కడికే తెచ్చేయమని నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ పక్క సీటు దగ్గరున్న మోడాని లాక్కుని కూర్చుంది మేరీ. ఆమె రాకతో యోగి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కానీ శ్రీధర్ మాత్రం ఒకంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. మేరీని చూస్తే చాలు యోగి మనసంతా ఏదోలా అయిపోతుంది. అలా అయిపోయింది గనుకే శ్రీధర్ సమస్యని ఆలోచించటం మానేసి మేరీ వైపు చూడటం మొదలుపెట్టాడు, ఓవైపు కాఫీ తీసుకుంటూనే. ఆమె ఎప్పుడూ ఒంటికి సరిగ్గా ఫిట్ అయ్యే స్ట్రెచ్ జీన్స్ ప్యాంట్ వేసుకుని పైన మాత్రం చీజ్ కాటన్ షర్ట్స్ వేసుకుని టక్ చేస్తూ ఉంటుంది. మిస్ మేరీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ వీ గాట్ సమ్ పర్సనల్ వర్క్, లంచ్ అవర్లో కలుద్దామా? నిర్మోహమాటంగా అన్నాడు శ్రీధర్.
ఆ మాటలు విని యోగి ఆమె ఏమనుకుంటుందోనని కలవరపడితే మేరీ చిన్న ప్రకంపనకు లోనై వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇలా చేశావు? ఆమె మోడా మీద కూర్చుని ముందుకు వంగి తన 2 అరచేతుల మధ్య ముఖాన్ని పెట్టుకుని నా కేసి చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిట్టూరుస్తూ అన్నాడు యోగి. ఐ హ్యాడ్ నో ఐడియా సీరియస్గా అన్నాడు శ్రీధర్. అద్భుతాలన్నీ ఎదురుగా కనిపిస్తున్నా కనిపించని ఊహాసుందరే నీకు ముఖ్యమైనప్పుడు ఇంకేమి పట్టవులే నిస్పృహగా అన్నాడు యోగి. షీ ఈజ్ గ్రేట్ ఉమెన్, గ్రేట్ షేప్, బట్ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు స్లీప్ ఇన్ ద సేమ్ రూమ్ విత్ హర్ నథింగ్ వుడ్ హ్యాపెన్ తేలిగ్గా అన్నాడు శ్రీధర్. అయితే నువ్వు డాక్టర్ సమరానికి చూపించుకోవాల్సిందే అన్నాడు యోగి నిస్పృహగా తల విదిలుస్తూ. నవ్వాడు శ్రీధర్. ఇంతకీ అపరిచితురాలి ఆచూకీ సంగతి ఏంటి? లొకాలిటీని పట్టేస్తానన్నావు. పట్టేస్తా, అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తాను చెప్పు. లంచ్ అవర్లో మేరీ తిరిగి ఇక్కడికి వస్తుంది. అక్కడ సైతం నువ్వు అడ్డు రాకూడదు. అలా జరిగితేనే నా బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అది చురుగ్గా పనిచేస్తే ఆచూకీ ఈజీ అయిపోతుంది. చెప్పి అర్థమైందా అన్నట్లు కళ్ళెగరేశాడు యోగి. అదన్నమాట సంగతి అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. అవును, అదే సంగతి. ముచ్చటగా 3వ ఆమె రంగప్రవేశం చేస్తోందిగా, జింబో నగర ప్రవేశం. అదే నిర్మల, నీ క్లాస్మేట్. ఆమెనేం చేస్తావు? శ్రీధర్ మాటలు వింటూనే పెద్దగా నవ్వేశాడు యోగి. నిజమే, ఈ హైదరాబాద్ నిజంగా జింబో నగరమే. నిర్మల నా లవ్, నా ప్రాణం, నా నీరు, నా ఆక్సిజన్. పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న స్త్రీల కాపురాల్ని కూలదోసే నీచుణ్ణి కాదు నేను. ఆవేశంగా ఆదర్శాన్ని వల్లించాడు యోగి. సరే సరే, ఆచూకీ గురించి ఆలోచించు అన్నాడు శ్రీధర్. యోగి తిరిగి తన ముందున్న క్వశ్చన్ పేపర్ చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. కాలం క్రమంగా యోగి మైండ్ కుస్తీ పట్లతో కరిగిపోతోంది. మధ్యాహ్నం 1:30కు ఆఫీస్లోని స్టాఫ్ అంతా లంచ్ తీసుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కామన్ డైనింగ్ హాల్లోకి వెళ్లారు. కావాలనే యోగి వెళ్ళలేదు. అతను వెళ్ళకపోవడంతో శ్రీధర్ కూడా వెళ్ళలేదు. ఇద్దరూ యోగి సీటు దగ్గరే సెటిల్ అయ్యారు. పరిసరాల్ని ఒకసారి గమనించిన మేరీ నెమ్మదిగా యోగి సీట్ దగ్గరకొచ్చి మోడా లాక్కుని కూర్చుంది. ఇక తన విషయం ఆలోచించడని నిర్ణయించుకున్న శ్రీధర్ ఏదో పనున్నట్టు పక్కకి వెళ్ళిపోయాడు. అది చూసి మేరీ నిరాశకు లోనైంది. అది యోగి గమనించకపోలేదు. ఆమెని ఆ విషయం మీద నుంచి మరలించాలి. లెటస్ హ్యావ్ సమ్ స్నాక్స్ అంటూ అంతకుముందే తెప్పించి పెట్టుకున్న సమోసాలు, బిస్కెట్స్, కేక్స్ 2 పేపర్ ప్లేట్లలో సర్ది ఒకటి ఆమె ముందుకు జరిపాడు యోగి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వీణతంత్రుల్ని మీటినట్లుగా ఆమె తన కంఠంలో హొయలు ఒలికించింది. నో నో, ఇట్స్ మై ప్లెజర్, ఫర్ వ్యాలంటైన్ సేక్, డోంట్ రెఫ్యూజ్ అన్నాడు యోగి. తను ఇష్టపడుతోంది శ్రీధర్ని. కనీసం యోగికైనా తను డిజైరబుల్గా అనిపించిందంటే తనలోని స్పార్క్ మ్యాగ్నెటిజం ఇంకా పదిలంగానే ఉందనిపించి ఆమె కొద్ది క్షణాలు గర్వంగా ఫీల్ అయింది. సమోసాని స్టైల్గా తీసుకుంటూ శ్రీధర్ని తన వైపుకి మరల్చుకోవాలంటే ముందు యోగిని పడగొట్టాలని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేసిందామె. మీతో ఒక విషయం సూటిగా చెప్పాలి, మరోలా భావించొద్దు, చెప్పనా అందామ కావాలనే యోగి కేసు చూస్తూ. మీరే విషయం చెప్పినా ఎలా చెప్పినా నేనేమనుకోను. నేను కూడా ఇష్టాన్నైనా అయిష్టాన్నైనా మాటల్లో కానీ చూపుల్లో కానీ దాచుకోలేను చెప్పాడు యోగి ధైర్యంగా. నో ప్రాబ్లం, నా విషయం చెప్పనా అడిగిందామె. ఇప్పుడు ఆమె చూపిస్తున్న చొరవలో 1% కూడా అంతకుముందు ఆమె వ్యక్తం చేయలేదు. చెప్పండి అన్నాడు యోగి. ఐ లైక్ యువర్ ఫ్రెండ్ శ్రీధర్, ఐ వాంట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ అందామె ఉద్రేకంగా. ఎట్ ఎనీ కాస్ట్ అనే పదాల్ని నేను ఉపయోగించుకుని ఆ పైన తృప్తిగా రాయబారం నడిపితే మీకేం అభ్యంతరం ఉండదు కదా మృదువుగా అన్నాడు యోగి. ఆమె ఒక్క క్షణం ఆగింది, ఆలోచించుకుంది. ఆ పైన తలెత్తి యోగి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె ఏం చెప్పబోతోందోనన్న టెన్షన్ యోగిని చుట్టుముట్టింది కొన్ని క్షణాలు. ఎట్ ఎనీ కాస్ట్ అనే పదాన్ని నేను అనాలోచితంగా అనలేదు. అలా అన్నాక మీరేం కోరుకుంటారో కూడా నాకు తెలుసు. ముందు ఎవరి ప్రమేయం లేకుండానే శ్రీధర్ని నా దారిలోకి తెచ్చుకుందామని ఆలోచించాను. అది సాధ్యమయ్యేలా లేదు. నేను ఆశించింది నాకు దక్కి తీరాలి. దానికోసం ఏదైనా చేస్తాను అందామ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉన్నాడు యోగి. బట్ వన్ థింగ్, నీ రాయబారం ఫెయిల్యూర్ అవ్వకూడదు శాసిస్తున్నట్లుగానే అంది మేరీ. నాట్ ఎట్ ఆల్, అయితే ఒక్కటి, రాయబారాల్లో నాటే బీజం నుంచి వెంటనే ఫలసాయం ఆశించకూడదు. పక్వం అయ్యేదాకా ఆగాలి. నా ఎఫర్ట్స్లో మాత్రం లోపం ఉండదు, ఓకేనా అన్నాడు యోగి. సరేనంటూ మేరీ ఒప్పుకుంది. సరిగ్గా మధ్యాహ్నం 2:30 యోగి మేరీ ఎవరి సీట్లలో వాళ్ళున్నారు.
నెమ్మదిగా 2 గంటల 35 నిమిషాలకి యోగి టేబుల్ వద్దకు వచ్చాడు శ్రీధర్. నీకో అవసరం ఏర్పడటం, నువ్వు నా సీటు దగ్గర సెటిల్ అవ్వటం నాకు బాగా ఉపయోగపడింది బ్రదర్ అన్నాడు యోగి. శ్రీధర్ ఓసారి అనుమానంగా తల తిప్పి మేరీ సీట్ కేసు చూశాడు. ఎస్, యు ఆర్ రైట్ అన్నాడు యోగి చిద్విలాసంగా. ఎలా ఎలా సాధ్యమైంది అన్నాడు షాక్ తిన్నట్లుగా చూస్తూ. అది తరువాత, ముందు నీ చిన్నదాని ఆచూకు గురించి ఆలోచిద్దాం. క్వశ్చన్స్ రాసిన స్క్రిబ్లింగ్ ప్యాడ్ని చేతిలోకి తీసుకుని వాటికేసి చూస్తూ సీరియస్గా ఆలోచించసాగాడు యోగి. ఈరోజు కూడా నిన్నట్లాగే నువ్వు ముందు ఫ్లాట్కి వెళ్ళు, కర్టెన్ ఓపెన్ చేయకు, తర్వాత నేను వస్తాను చెప్పాడు యోగి. ఎందుకలా అడిగాడు శ్రీధర్. చెప్పటం కంటే చూపిస్తేనే నీకు థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు యోగి. ఓకే, బట్ అపర్ణ ఇండియా వచ్చే ప్రోగ్రాం ఉంది, ఎప్పుడు ఊడిపడుతుందో తెలీదు, ఈలోపే ఆచూకీ తెలిసిపోవాలి చెప్పాడు శ్రీధర్. బహుశా ఈ రాత్రికే తెలిసిపోవచ్చు, వర్రీ అవ్వకు. ప్రైవేట్ కంపెనీల్ని కూడా ప్రభుత్వ ఆఫీసులుగా మారిస్తే మన దేశం దిగజారిపోవటానికి ఆ తర్వాత మెట్లు కూడా ఉండవు. వెళ్ళి పని చూసుకో అంటూ ఫైల్ తెరిచాడు యోగి. శ్రీధర్ బిత్తరపోయి తన సీటు కేసి నడిచాడు. అతను అలా వెళ్ళిపోగానే యోగి చటుక్కున లేచి ఏదో ఫైల్ తీసుకుని ఆఫీస్ పని ఉన్నట్టుగా మేరీ సీటు దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి అంతా గమనిస్తున్న మేరీ యోగి తన సీటు దగ్గరికి రాగానే అడిగింది ఎంతో ఆతృతగా. ఏమైంది నా రాయబారం? వేడెక్కించడం ఆరంభించాను, ఇవాళ కాకపోతే రేపైనా వేడెక్కక తప్పదుగా అన్నాడు యోగి. అలా కాసేపు కబుర్లు చెప్పి తిరిగి తన సీట్లోకి వచ్చేశాడు యోగి. శ్రీధర్ 5 గంటల 30 నిమిషాలకి తన ఫ్లాట్ ముందున్నాడు. డోర్ ఓపెన్ చేసి విండో కర్టెన్ తీయకుండా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకుని సోఫాలో కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్. చటుక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు. రావు లేడు, గౌడ్ లేడు, గుజ్రాల్ ఉండడు, లాలూలే ఈ దేశానికి చివరకు మిగిలేది. దేశంలో కరువు కాటకాలు వచ్చినా, తిండి గింజలు పండకపోయినా, ఎండుగడ్డి తినైనా బతకొచ్చని జాతికి గొప్ప సందేశాన్ని అందించిన మహనీయుడు. ఆ మహనీయుడిని ఆదరిస్తున్న బీహార్ రాష్ట్ర ప్రజల్ని మనసారా అభినందించాలి. లాలు గడ్డివాముల దగ్గరుంటాడు, నీకు దొరకడు నవ్వుతూ అన్నాడు శ్రీధర్. హలో, ఈజ్ ఇట్ 36699? అపరిచితాలి కంఠం కాదది. నాలిక ఖర్చుకున్నాడు శ్రీధర్. తిరిగి కాల్లో పప్పు. శ్రీధరేనా మాట్లాడేది? అది అపర్ణ కంఠం. అవును, ఎక్కడి నుంచి అపర్ణ? ఆమెని డైవర్ట్ చేయాలనే అలా అడిగాడు. రావు, గౌడ్, గుజ్రాల్, లాలు ఎవరు వీళ్ళంతా? ఏమిటి ఏదేదో మాట్లాడుతున్నావు? ఆర్ యు ఓకే? పగలే మందు తీసుకున్నావా? ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది అపర్ణ. తల కొట్టేసుకున్నాడు శ్రీధర్. లేదు, ఇప్పుడే నిద్ర లేచాను. ఈ రోజెందుకో పగలంతా నిద్రపోయాను. కలలో మన దేశాన్ని ఒక పద్ధతిగా బాగు చేస్తున్న దేశ నాయకులు కనిపించారు. అందుకే అలా మాట్లాడేశాను. ఏంటి విశేషాలు అడిగాడు శ్రీధర్. ఉత్తినే చేశాను. చికాగో ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. త్వరలోనే ఇండియా వస్తున్నాను. అమెరికా నుంచి నీకేమన్నా తేవాలా అడిగింది అపర్ణ. అవతల వ్యక్తి దగ్గర ఉన్నదే అడిగేవాడు ప్రేమికుడు, లేనిది ఇమ్మడి అడిగేవాడు వ్యాపారస్తుడు. కావాలనే ఒకంత కఠినంగా అన్నాడు శ్రీధర్. నాకు అర్థం కాలేదు అంది అపర్ణ. మంచిని, మానవత్వాన్ని, మనుషుల్ని, స్నేహాల్ని అర్థం చేసుకోలేని ఎత్తుకు ఎగిరిపోతున్నందుకు నీ మీద నాకు జాలిగా ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎడబాటు విరహానికి దారితీస్తే ప్రేమ పెరుగుతుంది, ఏమరపాటుకు దారితీస్తే చచ్చిపోతుంది. మనిషి మృత్యువు మానవాతీతుడి లయ, మనసు మృత్యువు మనిషి స్వయంకృతపు హేళ. గొంతులో జీర పలుకుతుండగా అన్నాడు శ్రీధర్. ఫోన్కి ఆ వైపునున్న అపర్ణకి ఏం అర్థం కాక కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. అవసరానికి మించి ఆలోచిస్తున్నట్టున్నావు. నేను నీకెంతో దూరంలో లేను, అతి సమీపంలోనే ఉన్నాను. ఏ గంటలోనైనా నేను నిన్ను కలిసి థ్రిల్ చేస్తాను. బై అని ఆమె అనగానే ఫోన్ కట్ అయింది. కొద్ది క్షణాలు అతనికి ఏం అర్థం కాలేదు. ఏ గంటలోనైనా కలుస్తుందా అంటే? అపర్ణ ఇండియాలోనే, అందున హైదరాబాద్లోనే ఉందా? ఎప్పుడొచ్చింది? ఎక్కడుంది? ఇక్కడే ఉండి నాటకం ఆడుతోందా? ఎంత డ్రామా వర్కౌట్ చేసింది. అందుకే ఆడాళ్ళని తక్కువ అంచనా వేయకూడదని అంటారేమో. అపరిచితురాల్లా ఎంత నాటకం ఆడుతోంది, తననెంత ఫూల్ని చేస్తోంది. చెబుతాను, వచ్చినప్పుడు చెబుతాను బుద్ధి అని ఆలోచించుకుంటూ బాటిల్ పైకెత్తి నీళ్లు తాగబోతుండగా ఫోన్ తిరిగి రింగ్ అయింది. హలో, రావున్నాడా? అదే కంఠం, అదే మృదుత్వం. షాక్ తిన్నాడు శ్రీధర్. తీవ్ర స్థాయిలో కొద్ది క్షణాల పాటు అతని మైండ్ చైతన్యరహితం అయిపోయింది. అపర్ణ, అపరిచితురాలు, జయారెడ్డి, మేరీ. ఎవరు వీళ్లలో అపరిచితురాలు? చెప్పిన ఎత్తు, బరువు అపర్ణకు సరిపోతుంది. మనుషుల్లో సిమిలారిటీస్ కాదేమో చూసుకోవాల్సింది, డిఫరెన్సెస్ చూసుకోవాలేమో. అయినా అపర్ణకి అలా ఫోన్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏముంది?
తను పెళ్లికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ అపర్ణ నాట్య బృందంలోని అమ్మాయి ఎవరన్నా చేస్తోందా? బృందంలో 4-5 అమ్మాయిలున్నారు. వాళ్లతో తనకు స్నేహం లేకపోయినా పరిచయం ఉంది. జయారెడ్డి స్నేహితురాళ్ళ? ఈ విషయం అపర్ణకు తెలిస్తే ఎలా స్పందిస్తుంది? నవ్వి తేలిగ్గా కొట్టిపారేస్తుందా? జలసీగా ఫీల్ అవుతుందా? అసలేమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తుందా? చాలాసేపు ఆలోచిస్తూనే ఉండిపోయాడు. ఏయ్, ఏమిటలా మౌనం వహించావు? ఫోన్లో మాటలు వినిపించి అలర్ట్ అయ్యాడు శ్రీధర్. అయినా ఏం మాట్లాడలేదు. అందర్నీ ఆనందపరచాలని ప్రయత్నించటమే అపజయానికి మొదటి కారణం. మాట్లాడు. ఏంటలా మౌనంలో కూరుకుపోయావు? తిరిగి అందామె. యోగి వచ్చే వరకు సంభాషణ కొనసాగిస్తే ఈ రాత్రికే ఈమె ఆచూకీ తెలిసిపోతుందన్నాడు. కనుక ఏదో రకమైన సంభాషణ కొనసాగించాలనే నిర్ణయానికొస్తూ, హలో, హాయ్, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? వచ్చి కూడా నా దగ్గరికి రాకుండా ఎక్కడుంటున్నావు? ఓహో, అపర్ణ అమెరికా నుంచి వచ్చేసిందన్నమాట. వచ్చి కూడా నీ దగ్గరికి రాకపోవడం అన్యాయం, నవ్వుతూ అందామ. ఆమె మాటలకు కొద్ది క్షణాలు తికమక పడిపోయాడు శ్రీధర్. అనవసరంగా ఈమెకి తెలియని విషయాలు తనే చెప్పేస్తాడేమో. ఏది ఏమైనా ఈ ఆడాళ్లతో మాట్లాడటం చాలా కష్టం. నీ పొడవు, బరువు చెప్పావు. మరికొన్ని వివరాలు కావాలి నాకు, చెప్పగలవా? చెప్పక తప్పదా? ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ పిక్చర్. పేరు చెప్పావు కదా, ఆ పేరుకి ఒక ఆకారం కావాలిగా. విశ్వమంతా వ్యాపించిన దేవుడికి ఆకారం లేదు. అయినా ప్రాచీన మానవులు వేల ఆకారాలు సృష్టించుకోలేదా? ఏదో నా ఊహకు ఓ ఆధారం కావాలిగా. అడుగు. కొలతలు, ఐ మీన్ వైటల్ స్టాటిస్టిక్స్. దట్ సిల్లీ అందామె వస్తున్న నవ్వును బిగబట్టుకుంటూ. అయినా చెప్పక తప్పదు అన్నాడు శ్రీధర్ చనువుతో కూడుకున్న రవ్వంత చొరవతో. 36, 24, 36 అనుకుంటాను అందామె హస్కీగా. అపర్ణ 37, 24, 35. అపర్ణతో పోల్చుకోవటం పూర్తయిన తర్వాత తను గతంలో చూసిన అమ్మాయిల్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో పడిపోయాడు. నువ్వు గుర్తించలేవు మై డియర్ శ్రీధర్, ఎందుకంటే నేను నీకు తెలీదు. నువ్వు నన్నెప్పుడు చూడలేదు. ఆమె మాటలకు శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. సరే, ఇప్పుడు నీ మోమును వర్ణించు అన్నాడు శ్రీధర్. అంటే? రౌండ్ ఓవెల్, ఐ మీన్ గుండ్రటి మోము, కోలముఖం ఇత్యాదులు. ముందు కళ్ళతో ప్రారంభించు. నీ కళ్ళు గుండ్రంగా ఉంటాయా, వాలుగా ఉంటాయా, చిన్న కళ్ళ, పెద్ద కళ్ళ? నాకు తెలీదు అందామ. పోనీ ఓ పంచేయి, అద్దంలో చూసి చెప్పు. 1 నిమిషం అని ఆమె మాటలు వినిపించాయి. ఫోన్కి ఆవలి వైపునున్న ఆమె అద్దం తెచ్చుకుని సోఫాలో కూర్చుని ఓవైపు అద్దంలో తన మోమును చూసుకుంటూ కార్డ్లెస్ చెవి దగ్గర పెట్టుకుంది. చెప్పలేకపోతున్నావా? అద్దం తెచ్చుకుని చూసుకుంటే పోలే. ఇప్పుడు వెళ్ళి అదే తెచ్చుకున్నాను మహానుభావా, అయినా చెప్పలేకపోతున్నాను అందామె. ప్లీజ్ ప్రయత్నించు అన్నాడు శ్రీధర్. సరే అన్నాక కొద్ది క్షణాలు ఫోన్లో నిశ్శబ్దం. శ్రీధర్ ఆమె చెప్పబోయే వివరాల కోసం ఎదురుచూడసాగాడు. నా కళ్ళు పైకి ఉన్నాయి, కొంచెం దూరంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, నల్లని న్యాచురల్ లాషెస్, మస్కారా రాసుకోను, ఐ షాడోస్ కూడా రాసుకోను చెప్పిందామె. మరి ఐబ్రోస్ అడిగాడు శ్రీధర్. ఎగైన్ దట్స్ సిల్లీ, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అందామె చిన్నగా నవ్వుతూ. లేదు లేదు, నిజంగా నీ యొక్క మెంటల్ ఇమేజ్కి రూపాన్నిచ్చుకుంటున్నాను చెప్పాడు శ్రీధర్ చేతుకున్న రిస్ట్ వాచ్ కేసి చూసుకుంటూ. వెల్, నా ఐబ్రోస్ కూడా నల్లగా సహజంగా ఉన్నాయి. నేను ఐబ్రోస్ కట్ చేసుకోను. చాలా? ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆడవాళ్ళ అందం ముఖ్యంగా కళ్ళలో, ముక్కులో, పెదవుల్లో దాగి ఉంటుందట, ఎవరో చెప్పగా తెలిసింది. కళ్ళ గురించి చెప్పావు, ఓకే. ముక్కు గురించి చెప్పలేదే? ముక్కు సన్నగా పొడవుగా ఉంటుంది, సన్నటి పెదాలు, ఎర్రగా మెరుస్తూ గులాబీ రంగులో ఉంటాయి. చుబుకం చిన్నగా పొడవుగా మధ్యలో చుట్టబడి ఉంటుంది. చాలా? కణతల నుంచి చెవుల ముందుగా జాలువారే నూనూగు రోమాలు. అతని మాటలకి నవ్విందామె. ఆడాళ్ళని బాగానే అబ్జర్వ్ చేస్తావే. తక్కువగా తమిళ నటి రాధికని చూస్తాను, అందుకే అడిగాను. చాలా పొడవుగా చెవుల కిందకు జాలువారి ఉంటాయి. ఏం అలా ఉంటే నీకు ఇష్టమా, నీకు నచ్చుతుందా? ఆసక్తిగా అడిగిందామె. అంతలో శ్రీధర్ ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. జస్ట్ ఏ మినిట్ అన్నాడు శ్రీధర్. కొంపదీసి పోలీసుల్లా నా చిత్రం గీస్తున్నావా అడిగిందామె నవ్వుతూ. లేదు, ఎవరో వచ్చారు, ఒక్క క్షణం అని ఫోన్ పక్కన పెట్టి డోర్ వద్దకు వెళ్ళి డోర్ తెరవబోయి అంతలోనే ఆగిపోయి డోర్ ఐలోంచి చూశాడు. యోగి చెప్పిన టైంకే వచ్చేశాడన్నమాట. ఈ రాత్రికి ఆచూకీ తెలిసిపోవటం ఖాయం అని మనసులో అనుకుంటూ తలుపు తెరిచి యోగిని లోపలికి రమ్మని సంజ్ఞ చేశాడు. ఆల్రెడీ ఆమె నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఆమె లైన్లోనే ఉంది అని అతి చిన్నగా యోగి చెవిలో చెప్పాడు శ్రీధర్. యోగి కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. శ్రీధర్ని దగ్గరకు రమ్మని చెప్పి, వచ్చింది ఎవరని ఆమె అడుగుతుంది. పక్క ఫ్లాట్ పిల్లాడని చెప్పు అన్నాడు యోగి చిన్నగా శ్రీధర్ చెవిలో.
ఎందుకలా అన్నట్టు చేత్తో సంజ్ఞ చేస్తూ కళ్ళతో ప్రశ్నించాడు శ్రీధర్. తరువాత చెబుతానన్నట్టుగా సంజ్ఞ చేశాడు యోగి. తలాడిస్తూ వచ్చి శ్రీధర్ ఫోన్ చేతిలోకి తీసుకుంటుండగానే యోగి బేస్ పీస్ మైక్రోఫోన్ బటన్ ప్రెస్ చేశాడు. హలో అన్నాడు శ్రీధర్. ఎవరొచ్చారు ఆసక్తిగా అడిగింది ఆమె. పక్క ఫ్లాట్ వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారట. వాళ్ళ బాబుని నా దగ్గర ఉంచుకోమని చెప్పారు. ఒప్పుకున్నాను అన్నాడు శ్రీధర్. ఆ బాబుకి ఎంత వయసు అడిగింది ఆమె. 25 అన్నాడు శ్రీధర్ గబుక్కున. గుడ్లూరిమి చూశాడు యోగి. వాట్, బాబుకి 25 సంవత్సరాలా? నో 25 నెలలు అన్నాడు పొరపాటును సరిదిద్దుకుంటూ. ఓకే నెక్స్ట్ అందామె. ఒక్క క్షణం, ఈ బాబుకి ఏమైనా తినేందుకు ఇచ్చి మాట్లాడతాను అంటూ శ్రీధర్ హోల్డ్ బటన్ ప్రెస్ చేశాడు. వెంటనే సరిచేసావు కనుక సరిపోయింది, లేదంటే కొంప మునిగేది అన్నాడు యోగి నుదురు కొట్టుకుంటూ. అంత తేలిగ్గా అబద్ధాలాడటం నాకు అలవాటు కాలేదు. అది సరే, ఇప్పుడేం చేద్దాం? నేను లోపలికి వెళ్తాను. నువ్వు వెళ్ళి ఈ డ్రాయింగ్ రూమ్ కర్టెన్ ఇదివరకట్లా తొలగించు. తొలగిస్తే? నా ఆలోచన కరెక్టే అయితే ఆమె ఆచూకీ ఇప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడేనా? ఎలా? నువ్వే చూద్దువు గాని అని శ్రీధర్ చెవిలో ఏదో చెప్పి అలాగే మాట్లాడమని చెప్పి యోగి వంటగదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీధర్ వెళ్ళి ఎదురుగా వేసి ఉన్న కర్టెన్ని తొలగించి గ్లాస్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఎప్పట్లాగే క్యాజువల్గా ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ని కింద గ్రౌండ్ని చూసి వచ్చి సోఫాలో కూర్చుని ఫోన్ అందుకుని హోల్డ్ బటన్ ఆఫ్ చేశాడు. హలో, ఇచ్చావా అడిగిందామె. ఇచ్చాను, ఇదిగో నా ఎదురుగా ఉన్న సోఫాలోనే కూర్చుని బిస్కెట్స్ తింటున్నాడు బుడుగ్గాడు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. ఫోన్లో కొద్ది క్షణాలు నిశ్శబ్దం. హలో, ఏం కామైపోయావు? మనమేం మాట్లాడుకున్నా వీడికేం అర్థం కాదులే. జస్ట్ 2 years 1 month. అయినా ఫోన్లో నిశ్శబ్దం. టొమాటోని మొదట్లో ఏమని పిలిచేవారో తెలుసా అడిగాడు శ్రీధర్ ఆమెని ఎలాగైనా మాట్లాడించాలని. లవ్ యాపిల్ అని అందామె మామూలుగా. ఇది చాలా చిన్న ప్రశ్న కదూ, నా ఎదురుగా ఉన్నవాడిని అడగాల్సిన ప్రశ్న కదా. నువ్వు అబద్ధాలాడలేవు, ఆడపిల్లల్ని పటాయించలేవు. ఆ దుష్టజాతి మానవులు వేరుగా ఉంటారు. ఎందుకు అనవసరంగా ఇదంతా? నీ ఎదురుగా ఎవరూ లేరు. ఫ్లాట్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? దాని గురించి ఆలోచిస్తూనే ఇంతవరకు మౌనంగా ఉండిపోయాను అందామె. బేస్ పీస్ స్పీకర్ ద్వారా ఆమె మాటల్ని వంటగదిలో ఉండి విన్న యోగి చిన్నగా నవ్వుకున్నాడు. వెంటనే లేచి ఆ వంటగదిలో ఉన్న ఓ ఖాళీ బాటిల్ తీసుకుని కొద్ది క్షణాలాగి తాగి తూలుతున్నట్టుగా నటిస్తూ హాల్లోకి వచ్చి బీర్ బాటిల్ గాల్లోకి లేపి శ్రీధర్ బుర్ర బద్దలు కొట్టేందుకు అన్నట్టు ముందుకు రాసాగాడు. తన వెనుక యోగి ఏం చేస్తున్నది తెలియని శ్రీధర్ ఆమె మాటలకు ఆశ్చర్యంలో మునిగిపోతున్నాడు. కర్టెన్ తీయకముందు ఏది చెబితే అది నమ్మిన అపరిచితురాలు అది తీయగానే చూసినట్లు ఎలా చెప్పగలుగుతోంది? అతనలా ఆలోచిస్తుండగానే యోగి తూలుతూ శ్రీధర్కి బాగా దగ్గరగా వచ్చేసి అతని తలని బద్దలు కొట్టేందుకు అన్నట్టు బీర్ బాటిల్ని 2 చేతులతో పైకెత్తాడు. అంతే. శ్రీధర్, లేలే, ఎవడో పిచ్చివాడు నీ తల బద్దలు కొట్టేందుకు వచ్చాడు, లేచి వెనుదిరిగి చూసుకో అంటూ కంగారుగా భయంగా అంది అపరిచితురాలు. శ్రీధర్కి ఏం అర్థం కాలేదు ఒక్క క్షణం. వెంటనే తల తిప్పి చూశాడు. దృశ్యం అలాగే ఉంది, కానీ అది నిజం కాదు. అది తనకు తెలుసు, కానీ ఈమెకెలా తెలిసింది? శ్రీధర్ అచేతనా స్థితిలో కూరుకుపోయి ఆలోచిస్తుండగా యోగి మాత్రం తన ఎత్తు పారినందుకు అమితమైన ఆనందానికి లోనయ్యాడు. అవును, నార్త్ సైడ్ కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాను. నాకే నా వెనుక ఏం జరుగుతుందో తెలియలేదు. వెనక నుంచి ఒక వ్యక్తి బీర్ బాటిల్తో వచ్చి నా తల బద్దలు కొట్టబోతున్నట్లు సరిగ్గా చూసినట్లు ఎలా చెప్పగలిగావు? ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు శ్రీధర్. ఫోన్లో సౌండ్ లేదు. ఆ మరుక్షణమే యోగి హ్యాండ్ పీస్ హోల్డ్ బటన్ ప్రెస్ చేశాడు. నేను చెబుతాను ఆమె చెప్పవలసిన సమాధానం. సరిగ్గా చూసినట్లు ఎలా చెప్పగలిగిందనేగా నీ అనుమానం? చూసినట్టుగా కాదు, చూసే చెప్పింది అన్నాడు యోగి చిద్విలాసంగా నవ్వుతూ. వాట్ అన్నాడు శ్రీధర్ అదిరిపడుతూ. ఎస్. ఎలా? విస్మయంగా అడిగాడు శ్రీధర్. ఎలా ఏమిటి? నీ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లోనే ఆమె ఉంటుంది. లేదా ఆమెకు సంబంధించిన వారెవరైనా ఆ ఫ్లాట్స్లో ఉండి ఉండవచ్చు. వాళ్ళింటికి వచ్చి ఏదో విండోలోనో సిట్అవుట్లోనో సెటిల్ అయిపోయి ప్రత్యక్షంగా చూస్తోంది అన్నాడు యోగి కావాలనే ఎదురుగా ఉన్న ఫ్లాట్ కేసి దృష్టి పెట్టకుండా. శ్రీధర్ వెంటనే లేవబోయాడు ఆపోజిట్ ఫ్లాట్స్ని అబ్జర్వ్ చేసేందుకు. అతని భుజం మీద చెయ్యి వేసి ఆపేశాడు యోగి. ఆ ఆవేశమే వద్దు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది మొత్తం ఆమె చూస్తూ ఉంటుంది. అందుకే ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి చూడకు. నీ ఫ్లాట్కి ఎదురుగా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో 14 ఫ్లోర్లున్నాయి. ప్రతి ఫ్లోర్కి 32 కిటికీలున్నాయి. 16 డోర్స్ ఉన్నాయి. 16 సిట్అవుట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని కిటికీలకు కర్టెన్స్ వేసున్నాయి.
16 డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. 16 సిట్అవుట్స్లో ఎవ్వరూ కూర్చోలేదు. నేను నీ దగ్గరికి వచ్చే ముందు నీకు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్లో ఉంది. దాన్ని బట్టి నువ్వు పూజతో మాట్లాడుతున్నావని గ్రహించాను. నాకు నిన్ననే అనుమానం వచ్చింది. ఆమె ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లోంచి నీ ఫ్లాట్స్లోకి చూస్తూ నీ గురించి, నీ ప్రతి ఇంటిమేట్ మూమెంట్ గురించి చెబుతోందని. అందుకే 5th ఫ్లోర్లో ఆగి ఆపోజిట్ ఫ్లాట్ కేసు చూసి అక్కడున్న కిటికీల్ని, డోర్స్ని, సిట్అవుట్స్ని లెక్కేశాను. అది చేశాకే నీ దగ్గరకు వచ్చాను. ఆపోజిట్ ఫ్లాట్స్కి వెళ్ళి మనం కూడా ప్రతి ఫ్లోర్ నుంచి నీ ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ కేసి చూడాలి. ఎక్కడి నుంచి, ఏ ఫ్లోర్ నుంచి చూస్తే ఈ గది ఆమెకు స్పష్టంగా కనిపిస్తుందో కనిపెట్టాలి అన్నాడు యోగి తల ఎత్తకుండానే. మన ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్కి మధ్య కనీసం 1000 అడుగుల దూరం ఉండవచ్చు. అంత దూరం నుంచి ఆమె చూసినా మన డ్రాయింగ్ రూమ్లోని మనుషులు, వస్తువులు, మూమెంట్స్ ఎలా కనిపిస్తాయి అడిగాడు శ్రీధర్ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ. బైనాక్యులర్స్ ఆఫ్ ఒపెరా గ్లాసెస్. 25,000 పెడితే మైళ్ళ దూరంలో ఉన్న వస్తువులనైనా స్పష్టంగా చూడగల బైనాక్యులర్స్ వస్తాయి అన్నాడు యోగి చిరునవ్వుతో. యోగి మాటలు వింటూనే నిజమేనంటావా? నమ్మలేని తనంతో బేలగా అడిగాడు శ్రీధర్. యోగి పెద్దగా నవ్వాడు. ఈరోజేమిటి రొటీన్కి భిన్నంగా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యావు? ఎప్పుడూ రాగానే డ్రాయింగ్ రూమ్ కర్టెన్ని పక్కకి లాగేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి సోఫాలో కూర్చుని పోస్ట్ చూసుకునేవాడివి. అలా ఎందుకు ఈరోజు చేయలేదు అని ఆమె అడిగిందా లేదా? అడిగింది. అయితే ఏమిటి? కర్టెన్ అడ్డు ఉండడం మూలంగా ఆమె ఇక్కడ జరుగుతున్నదేది చూడలేకపోయింది. నిన్న రాత్రి ఇదే ఫ్లాట్లో, ఇదే రూమ్లో నేను ఉన్నాను. అయినా నా గురించి చెప్పలేకపోయింది. అవునా? అవును. ఎందుకలా? ఎందుకేమిటి? ఆమె ఖచ్చితంగా ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లోంచే చూస్తోంది. దీనికి తిరుగులేదు. నిన్న రాత్రి నీకు చేతకాక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాగావా అని అడిగింది. మా ఫ్రెండ్ ఒకడు బాటిల్ పంపిస్తే తాగానని చెప్తే అదేం కాదు. ఆ బాటిల్ తెచ్చిన ఫ్రెండ్ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడని చెప్పలేదెందుకు? ఫోన్ మాట్లాడుతూ మధ్యలో కాలింగ్ బెల్ శబ్దమైతే నువ్వు ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళి తలుపు తెరిచావు. నేనొచ్చాను. ఆ తరువాత ఆమె ఎవరొచ్చారని అడిగింది. నా సూచన మేరకు పక్క ఫ్లాట్ వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారట. వాళ్ళ బాబుని నా దగ్గర ఉంచుకోమని చెప్పారు. ఒప్పుకున్నాను అని నువ్వు అన్నప్పుడు ఆమెకి డౌట్ వచ్చిందా? వచ్చింది. పిల్లాడు కాదు, పెద్దవాడని నా గురించి, నా రాక గురించి ఎందుకు చెప్పలేకపోయింది? ఎందుకంటే కర్టెన్ అడ్డుపడిపోయింది కనుక. నువ్వు తిరిగి ఇప్పుడు మాట్లాడు అంటూ శ్రీధర్ చెవిలో ఏదో చెప్పి పక్కకు తప్పుకున్నాడు యోగి. శ్రీధర్ ఆపోజిట్ ఫ్లాట్స్ కేసి చూడకుండా పక్కకి చూస్తూ హోల్డ్ బటన్ ఆఫ్ చేశాడు. హలో పూజ, సారీ, కిచెన్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకువచ్చాను. అందుకే నిన్ను హోల్డ్లో ఉంచాను అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు నీకు గొడుగు అప్పుగా ఇచ్చి వర్షం కురుస్తున్న సమయంలో దాన్ని తీసుకెళ్లేవాడే వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారి లాంటి వ్యక్తులతో స్నేహం చేయకు. ఎప్పుడో నీకు హాని తలపెడతారు చెప్పిందామె ఫోన్కి అవతల వైపు నుండి. ఆమెలోని తార్కిక జ్ఞానానికి అచ్చరు పొందాడు శ్రీధర్. నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు అలాంటి ద్రోహులైన మిత్రులెవరూ లేరు. ఇప్పుడు నా ఫ్లాట్లో ఒక చిన్న పిల్లాడు తప్ప మరెవరూ లేరు అన్నాడు శ్రీధర్ ఆమెని కావాలనే ప్రవోక్ చేస్తూ. అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు నీతో ఉన్నది పిల్లాడు కాదు. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్నపిల్లను కాను అంది ఉక్రోషంగా. అదే నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నువ్వుండేది జూబ్లీ హిల్స్, నేనుండే ఫ్లాట్స్ బొల్లారంలో ఉన్నాయి. ఎలా చూడగలుగుతున్నావు అక్కడి నుంచి? నీకు దూరదర్శన శక్తులున్నాయా? దూరగ్రహణ శక్తులున్నాయా? మరింతగా కవ్విస్తూ అడిగాడు శ్రీధర్. ఫోన్లో కొన్ని క్షణాలు శబ్దం లేదు. ఆలోచిస్తున్నావా? ఆలోచించు, బాగా ఆలోచించు అన్నాడు శ్రీధరే తిరిగి. అయినా ఫోన్లో సౌండ్ లేదు. హలో, ఐశ్వర్యరాయ్ ఉందా? సుస్మితా సేన్ ఉందా? నవ్వుతూ అడిగాడు శ్రీధర్. యూ క్రేజీ, నువ్వు నన్నొక్కదాన్ని సంతోషపెడితే చాలు. ఇంకా ఓపికంటే అప్పుడు వాళ్ల గురించి ఆలోచిద్దాం అందామె. ఆమె మాటల్లో ఏదో ఉద్రిక్తత అస్పష్టంగా చూసింది. ఏంటి ఏదో టెన్షన్ పడిపోతున్నావు? ఎనీథింగ్ రాంగ్? మృదువుగానే అడిగాడు శ్రీధర్. నథింగ్ అందామె తడబాటుగా. ఇప్పుడు నువ్వు నన్ను చూడగలుగుతున్నావు, అవునా? అబద్ధాలాడొద్దు. స్నేహంలో అబద్ధాలకు తావు ఉండకూడదు. ఐ రైట్ అన్నాడు శ్రీధర్. ఫోన్లో తిరిగి నిశ్శబ్దం. చూడు పోకిరి పిల్ల, నువ్విప్పుడు నన్ను చూడగలుగుతున్నావు, ఒప్పుకో. లేదంటే ఎలా చూడగలుగుతున్నది నేనే చెప్పవలసి వస్తుంది శ్రీధర్ కాన్ఫిడెంట్గానే అన్నాడు. చెప్పు చూద్దాం సవాల్ చేస్తున్నట్టుగా అందామె. మై డియర్ పూజ, పూజ, నా డ్రాయింగ్ కర్టెన్కి నీకు ఉన్న అనుబంధం గొప్పదే. బట్ అదే నాలో అనుమానాన్ని రేకెత్తించింది. అది తీసినప్పుడు చూసినట్టు చెప్పడం, అది మూసుకున్నప్పుడు నేను చెప్పిందే నువ్వు నమ్మడం జరిగింది, అవునా? అటువైపు శబ్దం రాలేదు. పొరపాటు చేశానని చింతిస్తున్నావు కదా? డోంట్ వరీ, ఎప్పటికైనా మనిద్దరం కలవాల్సిందేగా.
ఇకపోతే నా ఫ్రెండ్ యోగి కావాలనే నా కోసం చిన్న డ్రామా ఆడాడు. దాంతో దొరికిపోయావు. యామ్ ఐ రైట్? నో, ఊరికినే నిన్ను భయపెడదామని అలా ఊహించి చెప్పాను. నేనేం నిన్ను చూడటం లేదు అందామె తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో. అయితే సరే, ఒక్క క్షణం అని చెప్పి హ్యాండ్ పీస్ని చెవి కానించుకుని కావాలనే చొక్కా విప్పేశాడు. అటువైపు నుంచి మాటల్లేవు. ఆ తర్వాత బెల్ట్ తీసి ప్యాంటు విప్పే ప్రయత్నం చేయసాగాడు శ్రీధర్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఆమె గొంతు కంగారుగా ఉంది. ఏమీ లేదు, గాలాడటం లేదు. నా ఫ్లాట్లో ఎవరూ లేరు. తలుపులన్నీ వేసుకున్నాను. అందుకే అన్డ్రెస్ అవుతున్నాను. నేను నగ్నంగా మారిపోతున్నాను. నీకేమన్నా అభ్యంతరమా? అన్నాడు శ్రీధర్. యూ నాటీ, అలా చేయొద్దు అందామె కంగారుగా. తలుపులన్నీ వేసుకున్న ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న నేను ఏం చేసినా ఎవరికి అభ్యంతరం? నాకు. ఎందుకు? చెప్పలేను. నేను చెబుతాను. నువ్విప్పుడు సైతం నన్ను చూస్తున్నావు. ఇంకా డ్రామాలాడకు. నీ ఆచూకీ బయట పెట్టాలనే యోగి అలా బీర్ బాటిల్తో నాటకమాడాడు. అతను యోగి అని నా బెస్ట్ ఫ్రెండ్. నన్నెందుకు బీర్ బాటిల్తో చంపాలనుకుంటాడు? ఇక సస్పెన్స్ వద్దు. చెప్పు, నువ్విప్పుడు నన్ను చూస్తున్నావు కదూ? రెట్టించి అడిగాడు శ్రీధర్. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఇక తప్పదనుకున్న ఆమె, ఎస్, యు ఆర్ రైట్ అంది చిన్నగా నవ్వుతూ. నువ్వు నా ఫ్లాట్కి ఎదురుగా ఫ్లాట్స్లో ఉండి బైనాక్యులర్స్తో చూస్తున్నావు కదూ? ఎస్, బట్ ఇంకేం చెప్పకు, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్నాడు శ్రీధర్ ఉత్సాహంగా. దట్స్ ఇంపాసిబుల్ అందామె స్థిరంగా. ఇట్స్ పాసిబుల్. సరే, ప్రయత్నించి చూద్దాం అందామె కవ్విస్తున్నట్టుగా. ఆ మరుక్షణమే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. పద, వేట ప్రారంభిద్దాం అన్నాడు అంతా గమనిస్తున్న యోగి. మరో నిమిషంలో ఇద్దరూ ఫ్లాట్లోంచి బయటపడ్డారు, ఉద్వేగంతో, ఉత్సాహంతో. ఆ ఫ్లాట్స్లో ఎవరుంటున్నారో తెలీదు. పూజ అనే అమ్మాయి ఏ ఫ్లాట్లో ఉంటుందని అడిగితే గూబా పగలగొడతారు అన్నాడు యోగి మెట్లు దిగుతూ. నిజమే, మరేం చేద్దాం? ఏం చేసైనా ఈ రాత్రికే ఆమె ఆచూకీ తెలుసుకోవాలి అన్నాడు శ్రీధర్ పట్టుదలగా. మనం క్షేమంగా ఉంటూ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎవరైనా ఆడవాళ్ళు మనతో ఉండాలి. జయారెడ్డి నీకు ఫ్రెండ్ కదా, ఆమెను తీసుకువెళ్దాం అన్నాడు యోగి. అదే బెటర్ అనిపించింది శ్రీధర్కి. మరో 10 నిమిషాల్లో శ్రీధర్ ఆపోజిట్ ఫ్లాట్స్కి వెళ్ళి ఓ ఫ్లాట్ తలుపు కొట్టారు. ముందు జయారెడ్డి ఉంటే ఆమె వెనుక శ్రీధర్, యోగి ఉన్నారు. మరో నిమిషానికి తలుపు తెరుచుకుంది. ఇక్కడ పూజ అని మా కజిన్ ఉంటోంది. ఏ ఫ్లాట్టో మీకేమైనా తెలుసా? మృదువుగా అడిగింది జయారెడ్డి. వాళ్ళు ఆశ్చర్యంగా వీళ్ళ కేసు చూశారు. పూజ కావాలా మీకు? పూజ మీకు కజిన్ అవుతుందా? ఆ ఫ్లాట్ యజమానురాలు ఆశ్చర్యపోయి అడిగింది. ఆమె ఆశ్చర్యం చూసి వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే భయపడ్డారు కూడా. పూజ ఒకవేళ ఈ ఫ్లాట్లోనే ఉందేమో, ఆ అమ్మాయి వీళ్ళమ్మాయేమో, ఏం అర్థం కాలేదు వాళ్లకు. అయినా అక్కడ దాకా వచ్చి భయపడటంలో అర్థం లేదనిపించింది. పూజ కోసం వచ్చారా మీరు? నిజంగానా? తిరిగి అడిగాడు ఆ ఫ్లాట్ యజమాని. సమాధానం చెప్పే ధైర్యం కొరవడగా అవును కాదు అన్నట్లుగా సందిగ్ధంగా ఉంది జయారెడ్డి. లోపలికి రండి, పూజ లోపలుంది, పిలుస్తాను అంటూ ఆయన లోపలికి నడవగానే ఆయన భార్య కూడా లోపలికి నడిచింది. చూసావా, దొరికిపోయింది. అందుకే ఈ యోగిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పేది అని అంటూ జయారెడ్డి కేసి ఓరగా చూస్తూ ముందుకు నడిచాడు యోగి. ముగ్గురు వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు. జయారెడ్డి, యోగి కేవలం ఉద్వేగంతో చూస్తుండగా శ్రీధర్ మాత్రం ప్రపంచ వింతలన్నీ ఒకచోటకు చేర్చి ఒకేసారి వాటిని చూడబోతున్న దిగ్భ్రాంతికరమైన భావోద్రేగానికి లోనవుతూ స్థిమితంగా కూర్చోలేక డ్రాయింగ్ రూమ్ విండో దగ్గరికెళ్ళి తానుండే ఫ్లాట్ కేసి చూశాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడి నుండి చూస్తే తన డ్రాయింగ్ రూమ్ క్లియర్గా కనిపిస్తుంది. కావాలనే ఇటొచ్చే ముందు తన డ్రాయింగ్ రూమ్లోని 4 ట్యూబ్లైట్స్ వేశాడు యోగి. బైనాక్యులర్ గ్లాసెస్ ఉంటే తనిప్పుడే తన రూమ్లో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడగలిగేవాడు. ఏది ఏమైనా ఇంకొద్ది క్షణాల్లోనే తన ఆమెను చూడబోతున్నాడు. ఆమె ఎలా ఉంటుంది? హుందాతనాన్ని జోడించుకున్న శరీరాకృత, ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించే అంగసౌష్ఠవమా? శ్రీధర్ అలా ఆలోచిస్తుండగానే ఆ ఫ్లాట్ ఓనర్ సిగార్ని వెలిగించుకుంటూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాడు. ఆయన వెనకే ఓ 10 ఏళ్ల పాప చాకోబార్ని మొదల నుంచి చివరి వరకు చప్పరిస్తూ బయటకొచ్చింది. ఆ తర్వాత ఆయన భార్య కాఫీ కప్పులున్న ట్రేతో బయటకొచ్చింది. హాల్లో కూర్చున్న ముగ్గురు ఒకంత నిరాశకు లోనయ్యారు, అసలు వ్యక్తి రంగప్రవేశం చేయనందుకు. కాఫీ తీసుకోండి అన్నాడాయన సిగార్ని తన్మయత్వంగా పీలుస్తూ. ఇష్టం లేకపోయినా ముగ్గురు కాఫీ కప్పులను చేతుల్లోకి తీసుకుని సిప్ చేయబోతుండగా అన్నాడాయన, మీ కజిన్ పూజని పలకరించరేం? ముగ్గురు ఒక్కసారిగా చిన్న ప్రకంపనకి లోనయ్యారు. వాట్, వేర్ ఈస్ పూజ? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగింది జయారెడ్డి.
మీ కజిన్ అన్నారు, ఆ మాత్రం గుర్తుపట్టలేకపోతే ఎలా అన్నాడు 10 ఏళ్ల పాపను తన ఒళ్ళోకి తీసుకుంటూ. అంతే, ఆ మరుక్షణం అక్కడి నుంచి ఎప్పుడు బయటపడ్డారో వారికే తెలియలేదు. సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మరీ ఫూల్సుని చేశాడా ముసలాయన. చీచ్చి, నుదురు కొట్టుకుంటున్నాడు యోగి. జయారెడ్డి, శ్రీధర్ ఏం మాట్లాడలేదు. అంతలో మోగింది ఫోన్. ఆ శబ్దం వింటూనే ముగ్గురు ఒక్కసారి ఒకరి ముఖాలకేసి ఒకరు చూసుకున్నారు. ఎప్పట్లాగే బేస్ పీస్ స్పీకర్ ఫోన్, స్క్రిబ్లింగ్ ప్యాడ్ అండ్ పెన్ అన్నాడు యోగి అలర్ట్ అయిపోతూ. వాళ్ళిద్దరి మోడ్ ఆఫ్ ఆపరేషన్ తెలియక వాళ్ళకేసి ఆసక్తిగా చూడసాగింది జయారెడ్డి. హలో అన్నాడు శ్రీధర్. హాయ్, నేనే. ఎలా ఉంది మీ పరిశోధన? నవ్వుతూ అడిగిందామె. ఆమె కంఠంలో రవ్వంత వెక్కిరింత స్పష్టంగా తొంగి చూసింది. అది కూడా చూసేశావా అడిగాడు శ్రీధర్. అంతా చూసేశా. ఆ ముసలాడు భలే దెబ్బ కొట్టాడు కదా. పూజ అనే పేరు నా ఒక్కదానికే ఉంటుందని ఎలా భావించారు? భావిస్తే భావించారు. నేనంత తేలిగ్గా దొరికిపోతానని ఎలా భావించారు? నవ్వుతూనే అడిగిందామె. ఎప్పటికీ దొరకవా? ఉక్రోషంగా అడిగాడు శ్రీధర్. ఎప్పటికీ దొరక్కపోతే ఎలా? దొరుకుతాను, నువ్వు నన్ను దొరికించుకోగలిగితే. ఈలోపు మరో 25 ఏళ్ళు గడిచిపోతే? నిన్ను అంత తెలివి తక్కువ వాడిగా నేను అంచనా వేయటం లేదు. నేనంత తెలివి కలవాడినని అనుకుంటున్నావు నువ్వు? అడిగాడు శ్రీధర్. ఒక స్త్రీ మగవాళ్ళలో ఏం చూసి ప్రేమిస్తుందో తెలుసా? మొదట నిజాయితీ, 2 హాస్య చతురత, 3 తెలివితేటలు. మొదటిది మూడవది నీలో ఉన్నాయి. అందుకే నువ్వు నాకు నచ్చావు. మధ్యలోది మనం ఎదురుపడితే గానీ తెలీదు. ఎవరు ఎవరికైనా ఎప్పుడు దగ్గరవుతారో, ఎప్పుడు గుర్తింపబడతారో, ఎప్పుడు గౌరవింపబడతారో తెలుసా? అడిగిందామె. శ్రీధర్ వెంటనే సమాధానం ఇవ్వకుండా లేచి కార్డ్లెస్ ఫోన్తో విండో దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి చూడసాగాడు. అతని కళ్ళు ఎదురుగా ఉన్న 32 కిటికీల్ని, 16 డోర్స్ని, 16 సిటౌట్స్ని స్కాన్ చేస్తున్నట్లుగా ఉన్నాయా క్షణాన. కనిపిస్తున్నానా? అడిగిందామె హస్కీగా. లేదు అన్నాడు శ్రీధర్ నిస్పృహగా. మీరు ఊహించినట్లుగానే మీకెదురుగా ఉన్న ఫ్లాట్స్లోనే ఉంటున్నాను. చూద్దాం ఎప్పటికీ నేను ఏ ఫ్లాట్లో ఉంది కనుక్కుంటావో. ఇట్స్ ఏ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్వీట్ ఛాలెంజ్. నేను నిన్ను ప్రతి గంట ప్రతిరోజు చూస్తూనే ఉంటాను, కానీ నువ్వు మాత్రం నన్ను గుర్తించలేవు. అది చూద్దాం. ఇంతకు ముందేదో అన్నావు, అదేదో చెప్పు అన్నాడు శ్రీధర్ ఆమెతో సంభాషణని కొనసాగించాలని. అప్పటికే యోగి, జయారెడ్డి ఆ ఫ్లాట్లోంచి బయటపడి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి పరిగెత్తసాగారు ఆ రాత్రివేళ. నాలుక, కోపం, ఆకర్షణ ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. మాట, నడత, పని ఈ మూడింటిని గమనిస్తూ ఉండాలి. సోమరితనం, అసత్యం, అపవాచ్యం ఈ మూడింటిని అరికట్టాలి. ముసలితనం, సంస్కృతి, చట్టం ఈ మూడింటిని గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠిన పరిశ్రమ ఈ మూడింటిని ప్రేమించాలి. సౌందర్యం, తెలివితేటలు, సత్ప్రవర్తన ఈ మూడింటిని ఆరాధించాలి. ధైర్యం, ప్రసన్నత, తృప్తి ఈ మూడింటిని అలవాటు చేసుకోవాలి చెప్పిందామె మృదువుగా. అలాగే మహాతల్లి, అదుపులో ఉంచుకుంటూ, నిలబెట్టుకుంటూ, గమనిస్తూ ఉంటా. అరికడతాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ఆరాధిస్తాను, అలవాటు చేసుకుంటాను. అలా అని మాటిస్తున్నాను. ప్లీజ్, నేనుండలేకపోతున్నాను. త్వరగా ఎదురుపడవా? అలివికాని ఉద్రేకాన్ని అణుచుకోలేక అన్నాడు శ్రీధర్. నెమ్మదిగా పోతున్నందుకు భయపడకూడదు. నిశ్చలంగా నిలబడినప్పుడే భయపడాలి. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నావుగా, ఎందుకా తొందర? నువ్వంటున్న ఫ్లాట్స్ కేసి చూడటమే తప్ప నేనేం ప్రయత్నం చేస్తున్నాను? పిచ్చి కన్నా, నీ ఫ్రెండ్స్ ఇద్దరూ మా బ్లాక్స్ కేసి పరిగెత్తుకు వచ్చారు. నన్ను సంభాషణలో పెట్టమని. బహుశా వాళ్ళు నీకు చెప్పే ఉంటారు, అవునా? చిలిపిగా నవ్వుతూ అడిగిందామె. శ్రీధర్కి ఆమె తెలివితేటల స్థాయి కొత్తేం కాదు. అందుకే వెంటనే సమాధానం ఏమివ్వకుండా ఎదురుగా ఉన్న బ్లాక్స్ కేసి చూస్తున్నాడు. నువ్వలా నాకేసి నేను కనిపిస్తున్నానేమోనని చూడటం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుందో చెప్పలేను. ఎనీవే, నాకు ఆకలేస్తోంది. 1 గంటలో వంట ముగించి తిరిగి లైన్లోకి వస్తాను. లైన్లోకి వచ్చే ముందు నీకు క్యారేజీ పంపిస్తాను. ఎలా పంపిస్తానని ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. నేనే అందిస్తాను. ఛాలెంజ్, సరేనా? అని వెంటనే ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఆమె క్యారేజీ అందిస్తుందా? ఎలా? అప్పుడే తను పట్టేసుకుంటే? ఆ మాత్రం ఆమె ఆలోచించకుండానే ఆ మాట అంటుందా? ఆలోచిస్తూనే ఆ బ్లాక్స్ కేసి చూడసాగాడు. ఎదురుగా 2 బ్లాకులున్నాయి. ఒక్కో బ్లాక్లో 14 ఫ్లోర్లున్నాయి. ప్రతి ఫ్లోర్కి 32 కిటికీలున్నాయి. ఒక్కో ఫ్లాట్కి 4 కిటికీలు. 32 కిటికీల్ని 4తో భాగిస్తే 8 వస్తే ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ ఉన్నట్టు.
ఒక ఫ్లాట్కి 2 డోర్స్ చొప్పున తన ఫ్లాట్స్కున్న దిశకేసి ఉన్నాయి. 16 సిట్అవుట్స్, అంటే ఒక ఫ్లాట్కి 2 సిట్అవుట్స్ ఉన్నట్టు. మరీ కిందున్న ఫ్లోర్స్లో ఉండి చూసినా, మరీ పైనున్న ఫ్లోర్స్ నుంచి చూసినా తన డ్రాయింగ్ రూమ్ పూర్తిగా కనిపించదు. తనున్నది 6th ఫ్లోర్ కనుక 6th ఫ్లోర్ నుంచి లేదా ఆ పై ఫ్లోర్స్ నుంచి చూస్తేనే తన ఫ్లాట్ ఇన్సైడ్ కనిపిస్తుంది. సో కింద 5 ఫ్లోర్స్ని, 3 ఫ్లోర్స్ని వదిలేయాలి. గ్రౌండ్, 1st, 2nd, 3rd, 4thని వదిలేయాలి. 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th ఫ్లోర్స్నే లెక్కలోకి తీసుకోవాలి. 12, 13, 14 ఫ్లోర్స్తో పని లేదు. అంత పైనుంచి చూసినా తన ఫ్లాట్లో కొంత భాగమే ఆమెకు కనిపించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె 5, 6, 7, 8, 9, 10, 11 ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్లోనే ఉండాలి. 7 into 8, 56 ఫ్లాట్స్. మిగతా ఫ్లాట్స్ని వదిలేసి 5 నుంచి మిగతా ఫ్లాట్స్లో 56 ఫ్లాట్స్ మీదే తను కన్నేసి ఉంచాలి. శ్రీధర్ అలా ఆలోచిస్తున్నంతలో ఫోన్ మోగింది. చటుక్కున ప్లే బటన్ ప్రెస్ చేశాడు. హలో, ఎవరు? శ్రీధర్ అడిగాడు. నేను యోగిని. ఎదురుగా ఉన్న ఫ్లాట్స్కి వచ్చేసాం. ప్రతి ఫ్లోర్లో నించుని నీ డ్రాయింగ్ రూమ్ కేసి చూస్తున్నాం. బై ఆమె నుంచి మరేదైనా క్లూ లభించిందా? అడిగాడు యోగి ఫోన్కి ఆ వైపు నుంచి. మరో గంటలో వంట చేసి తన క్యారేజీ తీసుకొస్తుందట. మీరొచ్చేయండి. నువ్వు ఒకచోట, జయారెడ్డి ఒకచోట కాపు కాస్తే ఆమెని పట్టేసుకోవచ్చు, ఉద్వేగానికి లోనవుతూ అన్నాడు శ్రీధర్. రాముడు మంచి బాలుళ్లా ఆలోచించకు. ఆమె అంత తేలిగ్గా మనకి చిక్కిపోతుందని నేను అనుకోను. బై ఇంతకుముందు నీకు క్యారేజీ పంపినప్పుడు అందులో వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయా, నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయా అడిగాడు యోగి. ఆ ప్రశ్న అర్థం కాలేదు శ్రీధర్కి. అదే అడిగాడు శ్రీధర్. ఈరోజు శనివారం. ఈరోజు చాలామంది నాన్ వెజిటేరియన్ తినరు. అలవాటు ప్రకారం చేస్తే వాసన పసిగడదామని చెప్పాడు యోగి. అతని సమయస్ఫూర్తికి అచ్చెరు పొందాడు శ్రీధర్. ఏంటి ఆలోచిస్తున్నావు? 50 నిమిషాల్లో మేము అక్కడుంటాం, ఓకే అన్నాడు యోగి. సరే అని తను వేసిన ఫ్లాట్స్ లెక్కల గురించి వివరంగా చెప్పాడు శ్రీధర్. దానికి యోగి నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? నా ఆలోచనల్లో రీజనింగ్ కనిపించలేదా? చిరాగ్గా అడిగాడు శ్రీధర్. నీ రీజనింగ్ సరిపోదు బాబు. నువ్వు చూస్తున్న 2 బ్లాక్స్ పక్కన ఉన్న ఇంకో కొత్త బ్లాక్లో 12 ఫ్లోర్లున్నాయి. ప్రతి ఫ్లోర్కి 20 కిటికీలున్నాయి. నీ రీజనింగ్ ప్రకారం 5 ఫ్లోర్స్ తీసుకున్నా 20 into 4 కలిపితే 80 కిటికీలున్నాయి. అక్కడి నుంచి సైతం నీ డ్రాయింగ్ రూమ్ని చూడొచ్చు. ఒకసారి ఎడం వైపు చూడు అన్నాడు యోగి ఇంకా నవ్వుతూనే. ఓ గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫిగర్ అవుట్. శ్రీధర్ కన్ఫ్యూజ్ అవుతూ గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు. ఓకే బాయ్ అంటూ యోగి ఫోన్ కట్ చేశాడు. క్యారేజ్ నేనే అందిస్తాను, ఛాలెంజ్, సరేనా అన్న ఆమె మాటలన్నీ గుర్తుకురాగా తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎలా అందిస్తుంది? శ్రీధర్లోని టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుండగా వాచ్ కేసు చూసుకున్నాడు అసహనంగా. కొత్త బ్లాక్ సంగతి ప్రస్తుతానికి వదిలేసి ఈ 2 బ్లాక్స్లోని క్యారిడర్స్లోకి వెళ్ళి పరీక్షిస్తే బాగుంటుందేమో. యోగి వెనగ్గా నడుస్తున్న జయారెడ్డి నెమ్మదిగా అంది. ఆమె మాటలకు నడుస్తున్న యోగి ఆగిపోయాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్. 1 గంటలో వంట ముగించి క్యారేజ్ తీసుకొస్తానంది ఆ అమ్మాయి. ఇప్పటికే 1/2 గంట అయిపోయింది. మరో 40 నిమిషాల్లోనే స్మెల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ముగించి శ్రీధర్ ఉండే ఫ్లోర్కి చేరుకోవాలి అంటూ యోగి వాచ్ కేసు చూసుకున్నాడు. అప్పుడు సమయం సరిగ్గా 8:45. 40 నిమిషాల పాటు 5 నుంచి 11 ఫ్లోర్లో ఉన్న 56 ఫ్లాట్స్ని టచ్ చేసి చికెన్ వండుతున్న మసాలా వాసన పసిగట్టే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చాలా ఇళ్లల్లోంచి నాన్ వెజ్ వాసన తగిలింది వారి ముక్కుపుటాలకి. దేశం పూర్తిగా పాడైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచానికి అతి ముఖ్యమైన గురు శనివారాలు కూడా జిహ్వ చాపల్యానికి బలైపోతున్నాయి. ఈ ఎత్తు పారేలా లేదు అన్నాడు యోగి నీరసంగా. చిత్తైపోయిన ఈ ఎత్తు గురించి చింతిస్తూ కూర్చుంటే కొత్త ఎత్తు కూడా కొండెక్కిపోతుంది. క్యారేజ్ తనే స్వయంగా ఎలా అందిస్తుందో చూద్దాం. మనం అప్రమత్తంగా ఉంటే ఈ రాత్రే ఆచూకీ దొరికిపోతుంది. త్వరగా పద అంటూ మెట్లకేసి వేగంగా నడవసాగింది జయారెడ్డి. విధి లేక ఆమెనే అనుసరించాడు యోగి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం యోగి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ క్యాబిన్కి కొంచెం దూరంలో ఒక చీకటి మూలలో మాటు వేసి అపరిచితురాలి జాడ కోసం ఎదురు చూస్తుండగా జయారెడ్డి శ్రీధర్ ఉండే 6వ ఫ్లోర్ కారిడార్ మీద కన్నేసి స్టెయిర్ కేస్ క్రీనీడలో హైడ్ అయిపోయింది. కాలం క్రమంగా కరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళు, అక్కడ తన ఫ్లాట్లో శ్రీధర్ క్షణముఖ యుగంగా కాలాన్ని భారంగా దొర్లిస్తున్నారు. సరిగ్గా అదే టైంలో ఆమె పూజ, అపరిచితురాలు, జింక పిల్లల చేతిలో ఒక సూట్ కేసుతో వేగంగా వస్తూనే లిఫ్ట్ కేసి ఓసారి చూసింది. ఎవరూ కనిపించలేదు.
అదే అదునుగా ఆమె లిఫ్ట్ కేసి వెళ్లబోతుండగా చక్కగా పరుచుకున్న అక్కడి నిశ్శబ్దంలో శ్వాసకోశపు శబ్దం వినిపించింది. అంతే, ఆ మరుక్షణం పిల్ల సెల్యులాయిడ్ రివర్స్ షాట్లా వెనక్కి నడిచి మెట్లకేసి సాగిపోయింది. అతి చిన్న అలికిడి ఏదో చెవులకు సోకగా యోగి కొంతకాల వ్యవధితో తొంగి చూశాడు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. అయినా అప్పుడు అక్కడికి ఎవరూ రాలేదనే విశ్వాసాన్ని ప్రోది చేసుకోలేక వేగంగా మెట్ల వైపు దూసుకుపోయాడు. సరిగ్గా అప్పుడే మెట్ల వంపులో మలుపు తిరుగుతున్న అపరిచితురాలి వెనుక భాగం ఆమె చేతిలోని సూట్ కేస్ కనిపించింది యోగికి. ఎవరో ఊరు నుంచి వస్తున్నారని భావించిన యోగి తిరిగి వెనక్కి వచ్చి యథాస్థానంలో హైడ్ అయిపోయాడు. ఆమె మోసుకెళ్తున్న సూట్ కేసులోనే క్యారేజ్ ఉందని ఊహించగలిగే స్థాయికి అతని ఆలోచనలు సాగలేదు. డ్రాయింగ్ రూమ్లో ఆ చివరి నుంచి ఈ చివరకు హడావిడిగా జరూర్ పనున్నట్లు తిరుగుతున్న శ్రీధర్ చూపులు మాత్రం డోర్ మీదనే ఉన్నాయి. అప్పుడు సరిగ్గా టైం రాత్రి 9:30 ఆమె ఛాలెంజ్ చేసిన గడువు దాటిపోయింది. బహుశా దొరికిపోతాననే క్యారేజ్ తీసుకుని వచ్చి ఉండదని శ్రీధర్ ఆలోచిస్తుండగా ఫోన్ మోగింది. శ్రీధర్ 2 అంగల్లో ఫోన్ వద్దకు చేరుకుని లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హాయ్, నేను. ఆమె కంఠమే మధురమైన కంఠధ్వని. నిలబెట్టుకోలేని ఛాలెంజ్ చేయకూడదు అన్నాడు శ్రీధర్ కావాలనే ఆమెని ఇరిటేట్ చేస్తూ. అలాంటి ఛాలెంజ్ నేనెప్పుడూ చేయను. ఆమె కంఠంలో అమితమైన ఆత్మవిశ్వాసం తొంగి చూసింది. క్యారేజ్ పంపిస్తాను, నేనే అందిస్తాను ఇంకో గంటలో అని అన్నావు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వేళాకోళంగా అన్నాడు. ఎంతయిందో నువ్వే చూసి చెప్పు అందామె. 9:35 అయింది. నా ఛాలెంజ్ వీగిపోలేదు నవ్వుతూ అందామె. సరిగ్గా 9:30కి క్యారేజ్ అందిస్తానన్నావు, ఇంతవరకు లేదుగా. లేదని ఎవరన్నారు? నేనే. ఎందుకలా? క్యారేజ్ నువ్వు ఇవ్వలేదు గనుక. ఇవ్వలేదని ఎలా అనుకున్నావు? నవ్వుతూ అడిగిందామె. నన్ను ఫూల్ని చేయొద్దు, రవ్వంత అసహనాన్ని తోడు తెచ్చుకుని అన్నాడు శ్రీధర్. ఆ అవకాశం మరొకరికి ఇచ్చేలా లేవు నువ్వు. వాట్ డూ యూ మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. క్యారేజ్ 9:30కే నీకు చేరింది. నువ్వే దాన్ని ఇంకా గుర్తించలేదు, తీసుకోలేదు. వాట్ అంటూ శ్రీధర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. అక్కడేమీ ఉండదు, విండో దగ్గరికి వెళ్ళి చూడు. ఆమె మాటలు కార్డ్లెస్లో వినిపించాయి. తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతూ పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వస్తూనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు శ్రీధర్. కిటికీ బయటవైపు క్యారేజ్ గాల్లో వేళ్లాడుతూ కనిపించింది. దానికో నైలాన్ తాడు కట్టి ఉంది. కొద్ది క్షణాలు తను ప్రత్యక్షంగా చూస్తున్నదేమిటో తనకే అర్థం కాని అయోమయంలో పడిపోయాడు శ్రీధర్. అది నీ కిటికీ ముందుకి సరిగ్గా 9:30కే చేరుకుంది. దాన్ని నేనే అక్కడికి చేర్చాను. ఈ పనికి నేను మరొకరి సహాయం తీసుకోలేదు, ఒట్టు. ఫోన్లో కిలకిలమనే నవ్వుతో ఆ మాటలు వినిపించాయి. ఆమె మాటలు విని కొద్ది క్షణాల పాటు అచేతనమైన స్థితికి లోనయ్యాడు శ్రీధర్. అయినా వెంటనే తేరుకుని కిటికీలోంచి తల బయటకు పెట్టి పైకి ఆకాశంలోకి చూశాడు. ఓ సన్నని బలమైన నైలాన్ తాడుకి ఆ క్యారేజీ వేళ్లాడుతూ కనిపించింది. అంటే ఇది అని శ్రీధర్ ఆలోచిస్తుండగానే ఫోన్లో తిరిగి మాటలు వినిపించాయి. నేనిప్పుడు ఇంకా నువ్వుండే బ్లాక్లోనే ఉన్నాను. ఇప్పుడే మూవ్ అయి నా బ్లాక్ కేసి వెళ్ళబోతున్నాను. మరి ఫోన్లో ఎలా మాట్లాడగలుగుతున్నావు? సెల్యులార్ ఫోనా? సందేహానికో ప్రశ్న. ఆ ప్రశ్న చివర సరైన సమాధానం. వెరీ గుడ్, గుడ్ ప్రోగ్రెస్, యు ఆర్ రైట్ అని ఆమె అంటుండగానే కార్డ్లెస్ ఫోన్ని అలాగే చేతిలో ఉంచుకుని చిరుతపులిలా ఆ ఫ్లాట్లోంచి బయటపడి మెట్ల మించి కిందకు దిగసాగాడు. 2-3 మెట్లని ఒక్కో అంగలోనే అధిగమిస్తూ. అపరిచితురాలు వస్తుందని ఎదురు చూస్తున్న జయారెడ్డికి బయటకు పరిగెడుతున్న శ్రీధర్ కనిపించాడు. ముందా దృశ్యం ఆమెకు జీర్ణం కాలేదు. ఆ పనిని పక్కన పెట్టి ఆమె అక్కడి నుంచి కదిలి శ్రీధర్ని పరుగులాంటి నడకతో అనుసరించసాగింది. వాళ్ళిద్దరూ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుని రెట్టింపు వేగంతో ఫ్లాట్ మధ్యలో ఉన్న గ్రౌండ్ కేసి పరిగెత్తడం చూసిన యోగికి అసలేమీ అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తను వాళ్ళని అనుసరించసాగాడు. అమిత వేగంతో దూసుకుపోతున్న శ్రీధర్కి దూరంగా ఒక ఆకారము చేతిలో ఏదో పెద్ద వస్తువుతో వెళ్లటం అస్పష్టంగా కనిపించింది. అంతే, అతని కాళ్లలోకి పీటీ ఉషా ప్రవేశించినట్లయింది. 3 వ్యక్తులు ఫ్లాట్స్ మధ్య పరుచుకున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రావటం ముందుకెళ్తున్న పూజకి అర్థమైపోయింది. ఆ మరుక్షణమే ఆమె నడకలో వేగం పెరిగింది. మరో నిమిషానికి శ్రీధర్ ఆపోజిట్ ఫ్లాట్స్ వరండాలోకి ప్రవేశించేసరికే అపరిచితురాలి జాడలేదు. ఒక్కసారి నిస్పృహకి లోనై పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తున్నంతలో యోగి జయారెడ్డి వచ్చేశారు. వాళ్ళు వస్తూనే అడిగారు ఏం జరిగిందని. జరిగిందంతా చెప్పాడు శ్రీధర్. "An inch of time cannot be bought by an inch of gold." ఒక ఆడపిల్లని చేజ్ చేసి పట్టుకోలేకపోయావు.
ప్రాబబిలిటీ మీద బేస్ అయి అటు లిఫ్ట్ దగ్గరకో ఇటు మెట్ల వైపో వెళ్ళుంటే దొరికిపోయేది కదా. అనవసరమైన సందేహాలతో అమూల్యమైన క్షణాల్ని వృధా చేశావు చిరాగ్గా అన్నాడు యోగి. నువ్వు మాత్రం ఏం చేశావు? క్యారేజీ తీసుకొస్తానని ఛాలెంజ్ చేసిన అమ్మాయి నలుగురికి తెలిసిపోయేలా క్యారేజ్ని చేత్తో ఊపుకుంటూ వస్తుందా? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ క్యాబిన్కి కొంచెం దూరంలో చీకటి ప్రదేశంలో దాక్కున్నవాడివి ఆమె చేతిలో సూట్ కేసును చూసి ప్రాబబిలిటీ మీద బేస్ అయి ఆ అమ్మాయిని ఆపి ప్రశ్నించవచ్చుగా. ఎవరో ఊరు నుంచి వస్తున్నారని ఊరోడ్లా నువ్వు వదిలేలేదా? జయారెడ్డి నేనుంటున్న 6వ ఫ్లోర్లో కారిడార్ మీద కన్నేసి స్టెయిర్ కేస్ గ్రీనేడ్లో హైడ్ అయి ఉండి ఏం చేసింది? శ్రీధర్ అసహనంగా అన్నాడు. ముగ్గురం తప్పు చేశాం. ఇప్పుడు ఈ వాదనలెందుకు? ఈ పాటికి ఆమె తన ఫ్లాట్లోకి దూరిపోయే ఉంటుంది. ద గ్రేటెస్ట్ లాస్ ఈజ్ ద లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం కోల్పోయిన మనిషి ఆవగింజంత పని కూడా చేయలేడు. ఇక ఇక్కడ ఏ ప్రయత్నం చేసినా ఈ రాత్రివేళ రెసిడెంట్స్కి అనుమానం కలిగించిన వాళ్ళమవుతాం. వెనక్కి వెళదాం పదండి. ఆమె తిరిగి ఫోన్ చేయవచ్చు అంది జయారెడ్డి. ఫోన్ కాల్స్ని ట్యాపింగ్లో పెడితే సాలోచనగా అన్నాడు యోగి. ఆ మాత్రం నాకు తెలియకపోలేదు. నేను ఆ ఫోన్ చేస్తుండగానే ఆమె ముందుగానే ఊహించి తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పింది. ఏది ఏమైనా అది ఆమెకు ఇష్టం లేదు. అలా చేస్తే ఆమె నాకు శాశ్వతంగా దూరం అవుతుంది అన్నాడు శ్రీధర్ నిరాసక్తంగా. అయితే ఓ పని చేద్దాం ఏదో నిర్ణయానికి వస్తూ అన్నాడు యోగి. ఏంటది? ఆసక్తిగా అడిగింది జయారెడ్డి. సెక్యూరిటీ రూమ్కి వెళదాం, అక్కడ వాకప్ చేస్తే తెలిసిపోవచ్చు అన్నాడు యోగి. యోగి ఆలోచన మిగతా ఇద్దరికి నచ్చింది. మరో 5 నిమిషాల్లో ఆ ముగ్గురు సెక్యూరిటీ రూమ్ దగ్గర ఉన్నారు. ఇక్కడితో మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మళ్ళీ వచ్చే భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.